మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగువారుండరు. తెలుగు సినీ చరిత్ర అనే పుస్తకంలో ఆయనకి ఒక్కటి కాదు చాలా పేజీలే ఉన్నాయి. 3 దశాబ్దాలు మకటం లేని మహారాజుగా తెలుగు సినిమాని ఏలారు. సామాజిక సేవలోనూ చిరుది ప్రత్యేక స్థానం. అటు కళారంగానికి ఇటు సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందించింది. అప్పుడు పద్మభూషణుడు, ఇప్పుడు పద్మ విభూషణుడు. చిరంజీవి జీవితమే ఒక యూనివర్సిటీ. పునాది రాళ్ల నుంచి వాల్తేరు వీరయ్య వరకు ఆయన సినీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. కష్టమనే పునాదిపై ఒక్కోరాయి పేరుస్తూ కన్నీళ్లు దిగమింగి అవమానాలు భరించి అవకాశాలు అందిపుచ్చుకుని సక్సెస్ అనే మంత్రాన్ని తన జీవిత తంత్రంగా మార్చుకున్న మేరు నగధీరుడు ఈ మెగాస్టారుడు. కేంద్రం ఆయనకు భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించిందంటే దాని వెనక కఠోర శ్రముంది. పైకి కనిపించే చిరు దరహాసం వెనక నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం దాగున్నాయి. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు, పద్మవిభూషణులు కూడా అవుతారు. ఒక బౌండరీ అంటూ లేని సినీ రంగంలో ఒక్కడై వచ్చి కుండంతగా ఎదిగి తనతో పాటు 10 మందిని పైకి తీసుకొచ్చి స్టారాది స్టారుడుగా, గ్రేటాది గ్రేటుడుగా మారాడు ఈ చిరంజీవుడు. 150కి పైగా సినిమాలు, పదుల సంఖ్యలో అవార్డులు, వందలాది రివార్డులు, వేలల్లో చార్ట్ బస్టర్లు, కోట్లాది అభిమానులు. ఇది మెగాస్టార్ ట్రాక్ రికార్డ్. ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, చంటబ్బాయి, రుద్రవీణ, స్వయం కృషి, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో రికార్డులను సృష్టించాయి. తెలుగులో తొలి 10 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన హీరో చిరంజీవి. తొలి 50 కోట్లు కూడా మెగాస్టారే. తొలి 100 కోట్ల సినిమాలోనూ చిరంజీవి నటించారు. చిరంజీవి సినిమా అంటే నైజాం రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడేవారు. సీమలో థియేటర్లు దద్దరిలేవి. ఉత్తరాంధ్రలో పిచ్చి పట్టినట్లు చూసేవారు. ఇక గోదావరి జిల్లాల అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. విజయవాడలో ఆయన సినిమాలు ఏడాది పాటు ఆడేవంటే ఆ క్రేజ్ ఏ రేంజో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో కామెడీ ఉంటుంది, కొన్ని సినిమాల్లో యాక్షన్ ఉంటుంది, ఇంకొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎమోషన్, సెంటిమెంట్ పెట్టి తీస్తారు. కానీ ఇవన్నీ కలిపుండేది కేవలం చిరంజీవి సినిమాలోనే. అంతేకాదు, మెగాస్టార్ డాన్సులు ప్రత్యేకం. ఇప్పటికీ ఆయన గ్రేస్ని మ్యాచ్ చేయడానికి చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కళ్లతోనే ఏ ఎమోషన్ అయినా పండించగల మహానటుడు చిరంజీవి. 68 వయసులోనూ ఆయన ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ఉల్లాసంగా డాన్సులు, ఫైట్లు చేస్తున్నారంటే ఆయన ఎంచుకున్న రంగంపై ఎంత ప్రేముండాలి. తన సినిమాతో పాటు మొత్తం ఇండస్ట్రీ బతకాలన్న సంకల్పంతో తన దగ్గరకొచ్చే నటులు, దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వారి సినిమా ఓపెనింగ్స్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్తూ ఉత్సాహపరుస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి పెద్దాయన పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలే కాదు, గొప్ప సామాజికవేత్త కూడా. దేశంలో ఎంతో మంది చిన్నారులు, యువత, వృద్ధులు సమయానికి రక్తం అందక చనిపోతున్నారన్న సర్వేలతో ప్రభావితమైన మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రతి ఏటా వేలాది మందికి రక్తం అందిస్తున్నారు, బతికిస్తున్నారు. అంతేకాదు, కరోనా సమయంలో ఆయన ఎంత సేవ చేశారో అంతా చూశారు. చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ అంటూ CCCని స్థాపించి దాని ద్వారా సినిమా ఇండస్ట్రీలోని పేదలకు సేవలందించారు. ప్రతిరోజు ఆహారం, ప్రతి నెల సరుకులు, వైద్య సాయం కావలసిన వారికి తన చారిటీ ద్వారా దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు, కరోనాలో ఆక్సిజన్ కరువైన సమయంలోనూ తన ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఇక చిత్రపురి కాలనీకి శ్రీకారం చుట్టడం, వారికి ఇళ్ల స్థలాలిప్పించడమే కాదు, ఇళ్లు కట్టించే వరకు ప్రభుత్వంతో పోరాడారు. మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలందించారు. ఇండస్ట్రీలో టికెట్ల విషయంలో సమస్యొచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపించారు మెగాస్టార్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలొచ్చిన సమయంలో నేను సైతం వంటి కార్యక్రమాల ద్వారా డబ్బును కూడబెట్టి ప్రభుత్వాలకు అందించారు. ఇలా మెగాస్టార్ జీవితం అటు సినిమాలకు, ఇటు సామాజిక కార్యక్రమాలకి అంకితం చేశారు. దీంతో కేంద్రం ఆయన సేవలు గుర్తించి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోబోతున్నారు చిరంజీవి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా
మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండె చప్పుడు, ఇండస్ట్రీకి పెద్దన్నయ్య, ప్రభుత్వాలకు కావలసినవాడు, సింపుల్గా చెప్పాలంటే అందరివాడు.